హలో అండి, వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్. ఈరోజు మన కిచెన్లో రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్ స్టైల్లో క్యాబేజీ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. క్యాబేజీ ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా ఒకసారి చేసి పెట్టారనుకోండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ క్యాబేజీలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. దానికోసం ముందుగా నేను 1 క్యాబేజీ వరకు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఫ్రైకి ఎప్పుడైనా ఇలా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మంచిగా వేడయ్యాక ఇప్పుడు దాంట్లోకి దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయ్యాక దాంట్లోకి ఇప్పుడు తాలింపు దినుసులన్నింటినీ వేసుకోవాలండి. ఈ తాలింపులో శనగపప్పు, మినప్పప్పు ఉండాలండి. ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. శనగపప్పు అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై అయితేనే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ మొత్తాన్ని వేసేసుకోవాలి. మొత్తం అంతా వేసేసుకున్నాక ఇప్పుడు అడుగు నుండి మంచిగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఇప్పుడు దానిపైన మూత పెట్టి ఒక 5 to 10 minutes వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనం దీంట్లోకి మసాలాలు ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక కడాయి పెట్టుకొని అది వేడయ్యాక కొన్ని పల్లీలు వేసి వేయించుకోవాలి. తర్వాత కొంచెం కొబ్బరి వేసి అవి మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఒక 4 to 5 పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దాంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు మీ ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇప్పుడు అవి మంచిగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని చల్లారాక దాన్ని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా మొత్తం మంచిగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ పై నుండి మూత ఓపెన్ చేసి చూద్దామండి. ఇప్పుడు అంతా మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు దాంట్లోకి రెడీ చేసి పెట్టుకున్న మసాలాని వేసేసుకోవాలండి. ఇలా మొత్తం వేసుకున్నాక ఇప్పుడు దాంట్లోకి 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ క్యాబేజీలో ఫైబర్ ఇంకా విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల ఇది మంచి ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుందండి. ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఈ క్యాబేజీ తీసుకుంటే చాలా మంచిదండి. కర్రీ ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీ ఇంకా హెల్దీ అయిన క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయినట్టే. పిల్లల లంచ్ బాక్స్కి అయితే ఇది సూపర్ రెసిపీ అని చెప్పొచ్చు. ప్రాసెస్ నచ్చిందా అండి? నచ్చితే వెంటనే లైక్ చేసి కామెంట్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.